అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నుంచి కూడా ప్రతిరోజు 1 లేదా 2 చొప్పున ఉగాది పండగ వచ్చే వరకు మన తెలుగు సంవత్సరాది ఈ 2026, 27 వరకు ఉండేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మా అన్నయ్య అంటే గనక మీ అందరికీ మీరంతా నా కుటుంబ సభ్యులే కాబట్టి వివరంగా చెప్తున్నానండి. మా మేనత్త, మా నాన్నగారి చెల్లెలి అల్లుడనమాట. సో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీసుకుంటే గనక చాలా పెద్ద పండితులైన, చాలా పేరెన్నికగన్నటువంటి పండితులు అనమాట. సో వారు నాకు అన్నయ్య అవ్వడం మహద్భాగ్యము. సో అన్నయ్య మన ఇంటికి రావడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ఈ ఏడాది మన ఛానల్లో రాశి ఫలితాలు కొంతమేర భయపట్టేలాగా కాకుండా సింపుల్గా అసలు ఈ సంవత్సరం గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అనేది అందించాలి అనే ఉద్దేశంతో మొత్తం 12 రాశి ఫలితాలు 12 రాశులకు సంబంధించి పోస్ట్ చేస్తానండి ఎవ్రీడే కూడా. సో తప్పకుండా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి ఒకసారి ఎలా ఉండబోతోంది ప్రతిదీ ఫలితాలు అనేది. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఇంట్రొడక్షన్ ఇస్తూ మీకు చెప్పాల్సిన విషయాలు చెప్పి మేషరాశి గురించి అందించడం జరుగుతోంది. మిగతావన్నీ కూడా చాలా చిన్నగానే ఉంటాయండి. సో ఏది ఎంతవరకు మనం తెలుసుకోవాలో అంతవరకు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, గోచార ఫలితాలు అంటారు. అంటే మొత్తం ఆ రాశిలో ఎంతమంది ఉంటారో వాళ్లకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒక సూచనగా మాత్రమే. మనం ఉగాది రోజైనా లేదంటే ఉగాది దాటాక ఒక వారం లోపైనా మన ఇంటి బ్రహ్మగారు ఉంటారు కదా, వారిని అడిగి మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చెప్పామంటే గనక ఈ ఏడాదంతా మనకి ఎలా వ్యక్తిగతంగా ఉంటుంది, ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది పర్సనల్ జాతకాలు అలా తెలుసుకోవడం మంచిది. ఒకవేళ మీ ఇంటికి బ్రహ్మగారు లేరు అని అనుకుంటే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమేనండో ఇప్పటి వరకు నేను ఏ జ్యోతిష్యుల నెంబర్లు ఇవ్వలేదు. నా చుట్టూ ఉండేవాళ్ళంతా నా సొంత వాళ్ళైనా ఎప్పుడు ఇవ్వలేదు. చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. కాల్ చెయ్యకండి, కేవలం వాట్సాప్ మెసేజ్తో సాయంత్రం 4 నుంచి 5 వరకు మాత్రమే అందుబాటులో ఉంటారు ఆయన. కాబట్టి ఎవరైనా జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ఏమన్నా హోమాలు జపాలు వంటివి చేయించుకోవాలన్నా, ఆధ్యాత్మిక క్రతువులు చేయించుకోవాలనుకున్నా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను నెంబర్ కూడా ఈసారి ప్రొవైడ్ చేయడం జరుగుతోందనమాట. సో కాబట్టి మొట్టమొదటిగా ఈ పరాభవనామ సంవత్సరం గురించి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి చూసేసేయండి. ఇంకా ప్రతిసారి ఈ ఇంట్రో ఉండదండి, రాశి ఫలితాలు కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేస్తాయి. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ గాడిపల్లి వీరభద్ర శర్మ గారు. మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వీడియోలో, ప్రతి సందర్భంలో కూడా నేను చెప్తూనే ఉంటానండి అన్నయ్య అని చెప్పేసి. మీరందరూ బాగా గుర్తించే ఉండి ఉంటారు. సో బద్రి గారు అని చెప్పి రాజమండ్రి వైపు ఉంటారు అని కూడా మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇవాళ మన స్వగృహానికి రావడం జరిగిందనమాట. కాబట్టి అందరి శ్రేయస్సును కోరి ఈ పరాభవనామ సంవత్సరంలో గురుగారు మీ ద్వారా, ఇప్పుడైతే నేను గురుగారు అనే మిమ్మల్ని సంబోధిస్తాను. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో మా వ్యూవర్స్ అందరికీ కూడా మీరు 12 రాశులకు సంబంధించి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం, అసలు ఈ పరాభవనామ సంవత్సరం అంటేనే పేరులో ఏదో తెలియని ఒక భయం కనిపిస్తోంది. నిజంగా అలాంటి భయంగా ఉండబోతోందా ఈ ఏడాది, ఇవన్నీ మీ ద్వారా తెలుసుకొని మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను గురుగారు. అసలు ఏంటి పరాభవనామ సంవత్సరం అనే పేరు, నిజంగానే పరాభవం ఉండబోతోందా, ఆ పేరే అంతా? లేదమ్మా, అలా ఏం కాదు. ప్రధానంగా ఏంటంటే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదత, అంగిరస అనేటువంటి తెలుగు పేర్లన్నిటికీ కూడా ప్రధానంగా ఈ పేర్లు అని చెప్పనేసి కలిగి ఉన్నాయి. 60 సంవత్సరాల పేర్లలో ఒకానొక నామం పరాభవనామ సంవత్సరం. అంత మాత్రం చేత పరాభవాలు ఏం వస్తాయి అని చెప్పనేసి ఏం కాదు. ప్రభవ అని చెప్పనేటువంటి పేరు వచ్చింది. అందులో అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు లేరు, అందరూ సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో సమస్యతో ఇబ్బంది పడడం, ఏదో ఆనందంతో సంతోషంగా ఉండడం, ఇవన్నీ కూడా మానవ జన్మ అంతర్గతంగా మనకి ఉగాది అని చెప్పనేసి ఉంది. అందులో షడ్రుచులు అని చెప్పనేసి వస్తాయి. తీపి, కారం, చేదు, పులుపు, వగరు ఇవన్నీ ఉంటాయి దాంట్లో. మానవ జీవితంలో ఏ సంవత్సరమైనా సరే ఈ 6 రుచులు ఉంటాయి దాంట్లో. ఈ 6ంటిని కూడా ప్రతి మానవుడికి ఆ పరమాత్మ ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు. అంటే ఆ పేరు వచ్చినంత మాత్రం చేత దాంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు ఏమి లేవు. ఉదాహరణకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పనేసి ఆయనకు పేరు. అన్నవరంలో కొలువు తీరున్నటువంటి రత్నగిరిపై ఉన్నటువంటి స్వామి వారికి వీర అంటే మీసాలు కలిగి ఉన్నారు కాబట్టి వీర అని చెప్పనేసి పేరుగా చెప్తారు. కటములు అంటే కనుక కష్టములు, వ్యయం అంటే వాటిని వెంబడించి మరి
అంటే పౌరుషానికి ప్రతీకగా నీకున్నటువంటి కష్టాలని వెంబడించి మరి నివారణ చేసే నిజమైన నారాయణుడు అని అర్థం. ఓకే. అంటే ఆ పేరులో ఉన్నటువంటి ఒక అంతరార్థం. పూర్వకాలం ఆ పేర్లు పెట్టారు, కొత్త కొత్తగా ఏవో పేర్లు పెడుతున్నారు అనుకోండి. అయితే పరాభవ అనేటువంటి పేరుకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఏ పేరుతో కూడుకుని ఉన్నా సరే అందులో ద్వాదశ రాశులలో గ్రహాల యొక్క మైత్రి, గ్రహాలు నడిచే విధానంతోనే ఇవన్నీ కూడా కూడుకుని ఉంటాయి. అయితే గురుగారు, ఈ ఏడాది ఈ పరాభవనామ సంవత్సరంలో మామూలుగా చెప్తూ ఉంటారు కదా, అవునమ్మా. గోచార రీత్యా అన్ని ద్వాదశ రాశులు కాకుండా కొన్ని రాశులకు నష్టం కావచ్చు, లేదంటే మంచి స్థాయికి వెళ్ళటం అనేది మన సంప్రదాయంలో ఒకసారి ఆ రోజు తెలుసుకుంటూ ఉంటాం కదా పంచాంగం ప్రకారం. అవునమ్మా. ఈ 2026 రాబోతున్నటువంటి తెలుగు సంవత్సరాదిలో ఏ రాశులు నష్టపోబోతున్నాయి, ఏ రాశులకు లాభం రాబోతోంది, ప్రధానంగా ఉండే రాశులు చెప్పండి. ఒక్కొక్క రాశి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ప్రధానంగా ఏంటంటే అమ్మా, మనకి ఉండేటువంటి 27 నక్షత్రాలకి కూడా 108 పాదాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, అలా అశ్విని లగాయతి రేవతి నక్షత్రం వరకు మనకు మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. అవును. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 × 4 = 108. అవును. అందుచేతే మనం ఏ భగవంతుడిని పూజించినా సరే 108 నామాలతో పూజించినట్లయితే కనుక అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి నామం అందులో ఏర్పడి ఉంటుంది కాబట్టి 108 నామాలతో అర్చన చేస్తారు. సో ఈ సంవత్సరం మనకి ప్రధానంగా ఉగాది నుంచే చిన్నపాటి కాలసర్పదోషం కూడా ఏర్పడి ఉంది. అందువల్ల ఇప్పటికే విధానం ఏంటంటే, శ్రీరామనవమి కళ్యాణం వస్తుంది అనుకోండి ఉదాహరణకి, నవమి నాడు పొద్దున్నే మనం ఏర్పాట్లు చేయంగా, అంతకి 10 రోజుల ముందు నుంచే ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాం. అలాగే మనకి ఇంచుమించుగా ఇప్పటికే ఈ యొక్క ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ ఇప్పటికే కొన్ని యుద్ధాలు అయితే తలబడి యుద్ధాలు అయితే చేసుకుంటూ ఉన్నాయి. ఈ యొక్క కాలసర్పదోష ప్రభావం వల్ల ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క భయాలు, కొంత జన నష్టం, కొంత ఆస్తి నష్టం, కొంత తగువులు, కొంత గొడవలు, దేశాల మధ్య పరస్పరం విరోధాలు, ఇవన్నిటినీ కూడా ఈ కాలసర్పదోష ప్రభావం వలన ఏర్పడే అంశాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అందుమూలంగా కొన్ని ఇబ్బందులు అయితే తలపడి ఉన్నాయి. వాటి యొక్క ఆధారంగానే కాలసర్పదోషం కూడా నడుస్తుంది. కాబట్టి జీవితంలో కొంతకాలం అగమ్య గోచారంగా ఉండడానికి సంబంధించినటువంటి అంశాలు అయితే అన్ని రాశులపైన ఉన్నాయి. ఆ ప్రభావం అన్ని రాశులపైన. ఉదాహరణకు మొన్న కరోనా వచ్చిందండి, 12 రాశుల వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు కదా. మరి విద్యార్థికి విద్య లేదు, ఉద్యోగం చేసేవారికి ఉద్యోగం లేదు, రూపాయి సంపాదించేసేవారికి రూపాయి సంపాదన సరిగ్గా లేదు. అలాగే ఇప్పుడు కూడా కాలసర్పదోషంతో కూడుకున్నటువంటి అంశం కొంత నడుస్తుంది. కాబట్టి నిరంతరం ఒక దైవనామస్మరణ చేసుకుంటూ, ఈ సంవత్సరం ఉగాది గురువారం వస్తుంది. గురుడే, గురుగ్రహమే మనకి ప్రధానమైనటువంటి సంవత్సరం అంతా కూడా రాజు కనుక ప్రతినిత్యం కూడా వారు గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం పారాయణ చేసుకుంటూ ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం అందరికీ చాలా శ్రేయస్కరం. తప్పకుండా.